హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఫై వీడియోస్. మనం ఇవాళ కుల్ఫీ ఐస్ క్రీమ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటగా ఒక చిక్కటి పాల ప్యాకెట్ పాలను ఒక గిన్నెలో తీసుకోవాలి. ఒక గిన్నెలో చిక్కటి పాలు తీసుకున్నాము. ఇంకొక గిన్నెలో కూడా కొంచెం పాలు తీసుకోవాలి. అది ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ కొంచెం కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్ చిన్న గిన్నెలో కలుపుకోవాలి. వాటిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. పాలను బాగా వేడి చేసుకోవాలి. ప్యూర్ మిల్క్ తీసుకోవాలి, వాటర్ కలుపుకోవద్దు. పాలు బాగా చిక్కగా అయ్యే వరకు మరగనివ్వాలి. పాలు బాగా వేడి అవుతున్నాయి. ఇంతలోపు మనము బాదం, కాజు, ఇలాచి వీటిని మనము గ్రైండర్లో పొడి చేసుకోవాలి. కచ్చపచ్చగా పొడి చేసుకోవాలి. బాగా స్మూత్గా కాకుండా కచ్చపచ్చగా వేసుకోవాలి. మనము బాదం, కాజు, ఇలాచీని ఇలా పొడి చేసుకోవాలి. గ్రైండర్లో పొడి చేసుకొని పక్క పెట్టుకున్నాము. ఇట్లా చిన్న సిమ్లో పాలను ఇట్లా కలపాలి. పాలు బాగా చిక్కగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బాదాము, పిస్తా, కాజు, ఇలాచి 3 గ్రైండ్ చేసుకొని పట్టుకున్న పొడిని మరుగుతున్న పాలలో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో మనకు సరిపడేంత చక్కెర తీసుకొని మరుగుతున్న పాలలో కలుపుకోవాలి. షుగర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలి. పాలు బాగా దగ్గరకు అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. పచ్చి పాలల్లో కలుపుకున్న కస్టర్డ్ పాలని మరుగుతున్న పాలలో కలుపుకోవాలి. కస్టర్డ్ మిల్క్ను మరుగుతున్న పాలలో వేసాము. బాగా కలుపుకోవాలి. సిమ్లో ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా తిక్కుగా వచ్చేంత వరకు చూడండి. ఇలా తిక్కుగా వచ్చేంత వరకు పాలను వేడి చేసుకుంటూ ఉండాలి. ఇట్లా టెక్స్చర్ ఇలా చిక్కగా వచ్చేంత వరకు బాగా వేడి చేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. వేడి చేసిన తర్వాత ఇలాంటి బౌళ్ళు తీసుకొని వాటర్ తీసుకొని అందులో చల్లగా అయ్యేంత వరకు ఉంచాలి. ఇప్పుడు కుల్ఫీ గురించి ఇలాంటి వాటిలో ఇప్పుడు చల్లారిన కుల్ఫీ మిశ్రమాన్ని ఇలాంటి కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకోవాలి. ఇలాంటి మనకు తర్వాత ఐస్ క్రీమ్ పుల్ల టైప్ ఉంటుంది. ఇలాంటి కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకోవాలి. ఇలా కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకోవాలి. ఇప్పుడు కుల్ఫీ మిశ్రమాన్ని ఈ కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నిటికీ మూతలు పెట్టాలి. అన్నిటికీ మూతలు పెట్టుకున్నాము. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకున్న ఈ కుల్ఫీ మౌల్డ్స్ని తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మినిమం ఒక 4 to 5 hours పెట్టుకుంటే మనకు ఐస్ క్రీమ్ చిల్డ్ ఐస్ క్రీమ్ ఇప్పుడు పూర్తిగా కుల్ఫీ ఐస్ క్రీమ్గా తయారైంది. కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ. సమ్మర్లో పిల్లలకి బయట ఐస్ క్రీమ్ కంటే ఇలా కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసుకొని తినండి, బాగుంటుంది.